ఈ వేదిక మీద నేను ఉన్నందుకు నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముందు ముఖ్యంగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికంటే ముఖ్యంగా ముందు అభిమానులందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీలో ఈ ఎనర్జీ మీకు మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ ఎనర్జీనే నాకు లెజెండరీ నందమూరి తారక రామారావు గారు నాకు ఇచ్చారు. అందుకనే నేను సినిమా రంగానికి వచ్చాను, దర్శకుడిని అయ్యాను, నిర్మాతనయ్యాను. మన సాయి ధరమ్ తేజ్ని పరిచయం చేసే అవకాశం నాకు వచ్చింది. వచ్చినప్పుడు సాయి ధరమ్ తేజ్ని ఒకటే అడిగాను, నువ్వెందుకు నటుడు అవ్వాలనుకుంటున్నావు అని అడిగాను. మనోడు చాలా చిలిపి సరదా మనిషి అనమాట. సాయి ధరమ్ తేజ్ చాలా చిలిపి అనమాట. అంటే రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి గారు 2 షేడ్స్ ఎలా ఉంటాయో చిరంజీవి గారి పాత్రలో, ఆ షేడ్స్ 2 సాయి ధరమ్ తేజ్లో ఉంటాయి. చిలిపితనం ఉంటుంది, వినయం ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ని నేను అడిగాను, నువ్వు హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నావంటే, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, లాయర్ అవ్వాలనుకున్నాను, అలాగే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, కానీ ఇవన్నీ ఒక జీవితంలో అవ్వలేను కాబట్టి ఇవన్నీ కలిపితే ఒక హీరో అయితే ఇవన్నీ పాత్రలు నేను ఈజీగా పోషించవచ్చు కదా అని చెప్పాడు. ఆ సమాధానం చూసి నేను షాక్ అయ్యాను. ఒక నటుడు అవ్వటానికి ఎంతో తపించాలి, ఎంతో కష్టపడాలి. ఆ కష్టాన్ని తను ఎంతో కష్టపడ్డాడు. అంటే ఇవన్నీ చదివేదానికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. తన బాడీని ఒక క్రమశిక్షణతో 130 kgs నుంచి 75 kgsకి మార్చుకుని, ఆహార్యాన్ని మార్చుకుని తను సృష్టించుకుని ఒక హీరోగా నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది. అతను ఈ 10 ఏళ్ల ఈ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీలాంటి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా, అదృష్టం కింద తను ఇంత అదృష్టవంతులైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంటూ, మళ్ళీ తనతో ఒక విజయవంతమైన సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వైవిఎస్ చౌదరి గారు. మీది గోల్డెన్ హ్యాండ్. సూపర్గా మీరు హీరోస్ని లైక్